తెలంగాణలో రాజకీయ క్రీడకు భారతీయ జనతా పార్టీ ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్లుగా ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద చేసినటువంటి ఆరోపణలు, సవాళ్లు ఇందుకు ప్రాథమికమైనటువంటి సంకేతాలుగా రాజకీయ పరిశీలకులు సైతం భావిస్తూ ఉన్నారు. ఇటీవల కాలం వరకు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ తోటి పోరాటం కావచ్చు, రాజకీయపరమైనటువంటి బలం సమీకరించుకోవడానికి కావచ్చు, రకరకాల వ్యూహాలు, ఎత్తుగళ్లతోటి ముందుకు వెళుతూ ఉన్నారు. కానీ భారతీయ జనతా పార్టీ మాత్రం వేచి చూసేటటువంటి ధోరణిలోనే ఇంతవరకు వచ్చింది. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా మొత్తం రాజకీయం అంతా కేంద్రీకృతం అయిపోతున్నటువంటి నేపథ్యంలో అనువైనటువంటి సమయంలో రేవంత్ రెడ్డిని దెబ్బతీయడం ద్వారా రాజకీయంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో పాదుకునేందుకు, భారతీయ జనతా పార్టీ ఒక కీలకమైనటువంటి శక్తిగా మారేందుకు అవకాశం ఉంటుందంటూ ఆ పార్టీ అగ్రనాయకత్వం ఇంతవరకు కూడా ఇక్కడికి నాయకత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదనే వాదన కూడా ఉంది. ఏదేమైనప్పటికీ ఇప్పుడు మాత్రము రెండు రకాలైనటువంటి ఈక్వేషన్స్ తోటి, ఎందుకంటే ఒకవైపు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ని దారుణంగా దెబ్బతీయాలంటే ఇప్పుడు ప్రధానమైనటువంటి రెండు రాష్ట్రాలు, ఒకటి తెలంగాణ, రెండు కర్ణాటక. కర్ణాటకలో ఆ పార్టీ అంతర్మదనంతో, అసమ్మతి తిరుగుబాట్లతోటి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఉంది అక్కడ ప్రభుత్వంలో ఉన్నప్పటికీ. అందువల్ల అక్కడ అటువైపు కాన్సన్ట్రేషన్ కాంగ్రెస్ హైకమాండ్ పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇక తెలంగాణలో రేవంత్ రెడ్డి దూకుడు కానీ, ఆయన కనబరుస్తున్నటువంటి వైఖరి కానీ, అదే సమయంలో హైకమాండ్కి అంటే కాంగ్రెస్ పార్టీకి ఆర్థికంగా వనరులు కూడా తెలంగాణ సమకూరుస్తోంది. అయినప్పటికీ రాజకీయంగా దెబ్బతీయడానికి వాతావరణం, పొలిటికల్ అట్మాస్ఫియర్ అనువుగా లేదు అని ఇంతవరకు చూశారు. కానీ తెలంగాణలో కాంగ్రెస్ని దెబ్బతీస్తే కనుక రాహుల్ గాంధీ కాంగ్రెస్ హైకమాండ్కి కూడా తీవ్రమైనటువంటి శరాఘాతంగా మారుతుంది. అందులోని కేరళ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో, కేరళలో అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఖచ్చితంగా ఎల్డీఎఫ్ గవర్నమెంట్ దిగిపోయి యూడీఎఫ్ అంటే కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ అధికారంలోకి వస్తుందనే అంచనాలున్నాయి. ఈ లోపుగానే అంటే అక్కడ కేరళలో రాజకీయాలు మారి, రాజకీయాల్లో కాంగ్రెస్ మళ్ళీ బలపడి మూడో రాష్ట్రం, పెద్ద రాష్ట్రంగా అక్కడ నెగ్గితే కనుక ఇబ్బందికరమైనటువంటి తెలంగాణ కానీ కర్ణాటకలో కానీ కాంగ్రెస్ ఈక్వేషన్స్ బలపడతాయి. కాబట్టి ఖచ్చితంగా కేరళ ఎన్నికలకు ముందుగానే తెలంగాణలో, కర్ణాటకలో రాజకీయాలు నడిపి వ్యూహాత్మకంగా కాంగ్రెస్ని దెబ్బతీస్తే రాహుల్ గాంధీకి, ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. పార్లమెంటుని స్తంభింపజేయడం, పార్లమెంట్లో ప్రధానమంత్రి మీద తీవ్ర విమర్శలు చేయడము, తప్పుడు ప్రచారాన్ని, ఒక రకంగా ఎఫ్స్టీన్ ఫైల్స్ లాంటి ఇష్యూస్ను పట్టుకొని తీవ్రమైనటువంటి వ్యక్తిగతమైనటువంటి ప్రతిష్టను దెబ్బతీసే ప్రచారం చేయడంతో కాంగ్రెస్ని ఖచ్చితంగా దెబ్బతీయాలని ఒక నిర్ణయం తీసుకుంది అధిష్టానం అంటూ భారతీయ జనతా పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు చెబుతూ ఉన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి చేసినటువంటి ఆరోపణలు, విమర్శలు లేదా ఛాలెంజ్ చూస్తే రేవంత్ రెడ్డి గత నుంచి బీఆర్ఎస్, బీజేపీ ఒకటే అనేటటువంటి ప్రచారం చేయడమే కాకుండా సిబిఐకి ఒక కాళేశ్వరం విచారణకు సంబంధించి సిబిఐకి కేసు ఇచ్చేసి మీరు ఇంకా అరెస్ట్ చేయట్లేదు అనడం కానీ, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని పేగులు మెడలో వేసుకుంటాను, చెప్పకూడు తినిపిస్తాను, లేదంటే పాతాళానికి తొక్కి నారతీస్తాను, తొండలు వదులుతాను, ఇలాంటి రకరకాల ప్రకటనలతోటి బీజేపీని పక్కన పెట్టి బీఆర్ఎస్ని, అధినేత అయినటువంటి కేసీఆర్, కేటీఆర్ని చాలా విమర్శలు చేశారు. కానీ ఇప్పుడు ఇది చేయడానికి, తొక్కి చూపించడానికి ఎవరు అడ్డొస్తున్నారు, నువ్వు తొక్కి చూపించు, మేము కేంద్రం నుంచి మద్దతు ఇస్తామంటూ కిషన్ రెడ్డి మొదటిసారిగా ఇంత అంటే బ్యాలెన్స్ లేకుండా తీవ్రమైనటువంటి విమర్శలు రేవంత్ రెడ్డి మీద చేశారు. దీనికి వాతావరణం అంటే బ్యాక్గ్రౌండ్ చూస్తే కనుక ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ కూడా అంటే తెలంగాణలో కూడా కొన్ని లొకలుకలు ఏర్పడ్డాయి. అంతా సజావుగా లేదు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మధ్య కొంత విభేదాలు తలెత్తాయి అనేటటువంటి వాదనలు ఉన్నాయి. ప్రత్యేకించి సింగరేణి టెండర్ల విషయంలో ముఖ్యమంత్రి మొత్తం బాధ్యత అంతా ఉప ముఖ్యమంత్రిదే తప్పు అన్నట్లుగా మీడియాలో ప్రచారం కావడం, ఆ మీడియాలో కూడా ఈ వార్తను బయటికి తీసుకొచ్చినటువంటి రాధాకృష్ణ, ఏబిఎన్ రాధాకృష్ణ ముఖ్యమంత్రికి సన్నిహితుడు కావడం, పై స్థాయిలో జరిగినటువంటి నిర్ణయాలు రాధాకృష్ణ స్థాయికి వెళ్ళాయంటే సీఎంఓ ముఖ్యమంత్రి కార్యాలయమే కారణమై ఉంటుంది. ముఖ్యమంత్రికి అంతటి సన్నిహిత సంబంధాలు రాధాకృష్ణతో ఉన్నాయి. కాబట్టి ఇది ఈ వార్త బయటికి రావడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా రేవంత్ రెడ్డి కారణమవుతాడనేది ఒక వర్గం కాంగ్రెస్లో ఒక వర్గం భావిస్తుంది. అది ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క దానిని నమ్ముతూ విశ్వసించడమే కాకుండా తన
బలం తాను చూపించుకోవాలంటూ ఎమ్మెల్యేలతోటి ప్రత్యేకంగా కొంతమంది మంత్రులతో కూడా ప్రత్యేక సమావేశాలు పెట్టడం ఇవన్నీ చేస్తున్న నేపథ్యంలో వీళ్ళిద్దరి మధ్య విభేదాలు కాంగ్రెస్ పార్టీకి కొంత ఇబ్బందికరం, కొంత గ్యాప్ అనేటటువంటిది ఏర్పడింది. మరోవైపు సుప్రీంకోర్టు అనర్హత ఎమ్మెల్యేలు అంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరినటువంటి అనర్హత ఎమ్మెల్యేలకు సంబంధించి స్పీకర్ నిర్ణయం తర్వాత జ్యుడిషియల్ రివ్యూ అంటే న్యాయ సమీక్ష చేసి అది సమంజసమా కాదని తేల్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి టెక్నికల్గా లీగల్గా కూడా అక్కడ కాంగ్రెస్ బలహీనంగా నైతికంగా బలహీనపడడానికి అవకాశం ఉంది. ఇంకోవైపు ఇటీవల కాలంలో బీఆర్ఎస్ అటాక్ పెంచింది. అందువల్ల ఈ వాతావరణం అంతా కలిపి చూస్తే కనుక ఏమాత్రము సక్రమంగా పావులు కదిపినా రేవంత్ రెడ్డి బలహీనపడతాడు. రేవంత్ రెడ్డి బలహీనపడితే కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పడుతుంది. కాంగ్రెస్ ఇబ్బంది పడితే హైకమాండ్ కూడా అంటే ఒకే ప్రత్యేకంగా ఆర్థిక వనరులు సమకూరుస్తున్నటువంటి పెద్ద రాష్ట్రం దెబ్బతింటే కనుక కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ మీద హైకమాండ్ స్థాయిలో అంటే కేంద్ర స్థాయిలో చేస్తున్నటువంటి పోరాటానికి తీవ్రమైనటువంటి ఆటంకాలు ఏర్పడతాయి అనే ఉద్దేశంతో తెలంగాణలో అంటే కింద నుంచి నరుకు రావాలి అన్నట్లుగా తెలంగాణ నుంచి ఈ రాజకీయ వ్యూహాన్ని అమలు చేయాలనేటటువంటి భావనలో భారతీయ జనతా పార్టీ ఉన్నట్లుగా పరిశీలకులు చెప్తున్నారు. ప్రత్యేకించి రేవంత్ రెడ్డి మాత్రము చాలా బీజేపీని కూడా చాలా దూకుడుగా వ్యవహరించడము, కేంద్ర స్థాయిలో హైకమాండ్కి అవసరమైనటువంటి రాజకీయ అస్త్రాలు కూడా రిజర్వేషన్లు అంటే 400 పైచులకు సీట్లు వస్తే రిజర్వేషన్లు పోతాయని మొదలెట్టి రాజ్యాంగం నుంచి అన్ని విషయాలు కూడా హైకమాండ్కి సూచనలు అందించేటటువంటి ధోరణిలో విమర్శలు చేస్తూ తీవ్రమైనటువంటి ఇబ్బందికరంగా అంటే భారతీయ జనతా పార్టీకి ఇబ్బందికరంగా మారారు. ఈయన కంట్రోల్ చేయాల్సి ఉంది. కంట్రోల్ చేయకపోతే కనుక ఖచ్చితంగా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బలపడడం కష్టసాధ్యమవుతుంది. అందువల్ల కాంగ్రెస్ పార్టీ అంటే పోల్చి చూస్తే కనుక బీఆర్ఎస్ కాంగ్రెస్లతో పోల్చి చూస్తే కనుక కాంగ్రెస్ పార్టీయే ప్రధాన శత్రువుగా భారతీయ జనతా పార్టీకి ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీని హైకమాండ్ స్థాయిలో అంటే నేషనల్ స్థాయిలో దెబ్బతీయాలంటే తెలంగాణలో కాంగ్రెస్ని దెబ్బతీయడం అనేటటువంటిది ఒక ప్రధానమైనటువంటి టార్గెట్గా ఉండాలని ఇటీవల కాలంలోనే హైకమాండ్ అంటే బీజేపీ హైకమాండ్ ఇక్కడ ఉండేటటువంటి రాష్ట్ర నాయకులకు సూచించినట్లుగా చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇంకా అటాక్ అనేటటువంటిది రేవంత్ రెడ్డి మీద మొదలైంది. అయితే రేవంత్ రెడ్డి వెనక్కి తిరిగి ఒకసారి సంయమనం పాటిస్తూ ఈ విషయం సర్దుబాటు చేసుకునే ధోరణిలో ఉంటారా, లేదంటే గతం తరహాలోనే బీజేపీని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ హైకమాండ్ యొక్క మార్కులు పొందాలి అనేటటువంటి ఉద్దేశంతో వెళ్తారా? ఈ మొత్తం పాత్రలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అంటే చంద్రబాబు నాయుడు బీజేపీలో ఉన్నారు, బీజేపీకి అనుసంధానంగా ఉన్నారు. కాబట్టి బీజేపీతో ఏమన్నా మాట్లాడి విషయాన్ని అడ్జస్ట్మెంట్ చేస్తారా? ఏదేమైనప్పటికీ కూడా రేవంత్ రానున్నటువంటి కాలంలో కొన్ని చిక్కులు ఎదుర్కోక తప్పనటువంటి సూచనలు అయితే కనిపిస్తున్నాయి.